బియ్యం తింటే అన్నం తింటే షుగర్ పెరుగుతుంది అంటున్నప్పుడు ట్యాబ్లెట్ వాడుతున్నాం. ట్యాబ్లెట్లు అవసరం లేకుండా షుగర్కి ప్రత్యామ్నాయ బియ్యాన్ని తయారు చేశారు. కేరళలోని CSIR NIIST నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ బియ్యం ప్రత్యేకత ఏంటంటే తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ లో GI కలిగి ఉండి షుగర్ వ్యాధిగ్రస్తులకి మేలు చేస్తుందట. ఇప్పటికే మార్కెట్లో ఉన్న నల్ల బియ్యం కరుప్పు కవుని అంటారు, ఎర్ర బియ్యం రక్తశాలి అంటారు. వాటిలోని పోషక గుణాలని విశ్లేషించి ఆధునిక సాంకేతికతతో ఈ కొత్త డిజైనర్ రకాలు రూపొందించారట. త్వరలోనే ఇవి టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వంటి సంస్థల ద్వారా మార్కెట్లో కూడా రాబోతున్నాయట. చానాలుగా ప్రభుత్వం పోర్టిఫైడ్ రైస్ మన రేషన్ బియ్యంలో కలుపుతోంది. ఎందుకంటే ముందుగా బ్రోకెన్ రైస్ పిండి చేసి అందులో అవసరమైన పోలిక్ యాసిడ్, బి విటమిన్ ఎట్సెట్రా కలిపి మళ్ళీ బియ్యం గింజల్లాగా మార్చేయడం ఇది నిజంగా ఉపయోగకరమైంది. అయితే మొత్తం అవే బియ్యం వండుకోలేము. క్వింటాల్ సాధారణ బియ్యంలో ఇవి కిలో చొప్పున కలుపుతారు. బియ్యం కడగకుండా ఉంటే మేలు. నిజానికి తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్ లాంటి 100 రెట్లు మేలు ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, మల్టీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మరి బ్రౌన్ బాస్మతి రకాలైతే ఫ్లేవర్ ప్లస్ తక్కువ GI అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు బెటర్. ఇప్పుడైతే BPT, మసూరి బ్రౌన్ బియ్యం అయినా సరే అట్లాగే ఉంటుంటాయి. ఇదే క్రమంలో గోల్డెన్ రైస్ డెవలప్ చేద్దామని దశాబ్దాలుగా ప్రయత్నిస్తారు. కాకపోతే మార్కెట్లోకి రావడం లేదు. ఆహారం కాదు ఔషధం కాదు, ఆహారమే కాదు ఔషధం అనే నినాదాలు ఇంకా పెరుగుతున్న సందర్భంలో కేరళకు సంబంధించిన రైస్ ఇప్పుడు చర్చకు వచ్చింది.